మా శృంగేరి యాత్ర గురువులతో గురువులు శ్రీ కొండూరు పద్మావతి అమ్మగారు మరియు మా అడ్మిన్ శోభారాణి గారి మేడంతో శృంగేరి యాత్ర ఇది ఉభయ జగద్గురువులు చాతుర్మాస దీక్షలో ఉన్న సందర్భంలో మేము వెళ్ళాము శృంగేరి యాత్రకి గురువులతో. సో సువర్ణ భారతి ఉత్సవాలు కూడా జరుగుతున్నాయి అప్పుడు. సో ఆ సందర్భంగా మా యొక్క ప్రయాణం చాలా అద్భుతమైనటువంటి ఎక్స్పీరియన్స్ ఇది. సో ఈ స్పిరిచువల్ జర్నీ అనేది చాలా అద్భుతంగా ఉండింది. చాలామంది గ్రూప్ ఆల్మోస్ట్ హైదరాబాద్ నుంచి 4-5 బస్సులతో వెళ్ళాము. మేము ఇక్కడ క్షేత్ర దర్శనం కూడా చాలా బాగా జరిగింది. దైవ దర్శనం బాగా అయింది. అలా జగద్గురువుల దర్శనము, దాంతోపాటు మాకు పారాయణాలకి అవకాశము జరిగింది. ఇది హరిహర క్షేత్రం చాలా పెద్దగా చాలా అద్భుతంగా ఉంది. నృసింహస్తవం అక్కడ చదువుతుంటే అసలు గగ్గురుపోడు వచ్చింది అనుకోండి. గురువులతో వెళ్ళి మేము అక్కడ పారాయణం చేయడం అనేది మా యొక్క అదృష్టము. ఇది హరిహర క్షేత్రము, శృంగేరికి అతి సమీపంలో ఉన్నటువంటి హరిహర క్షేత్రము. చాలా పెద్దది క్షేత్రం కూడా. సో లోపల అక్కడ మాకు నృసింహస్తవం చదివాము. ఆ రోజు సాయంత్రము అనంత పద్మనాభ చతుర్దశి అయింది. అది మేము వెళ్ళిన రోజు. ఆ రోజు అక్కడ పారాయణం చేస్తుంటే నృసింహ కరావలంబ స్తోత్రము అసలు అక్కడ చదివే భాగ్యాన్ని మా గురువుల ద్వారా మాకు దక్కింది. ఇంతకు ఎంతో రుణపడి ఉన్నాం మేము గురువులకి. ఆ క్షేత్ర మహిమ, తర్వాత పారాయణాల యొక్క ప్రభావము, అందరితో కలిసి అలా స్పిరిచువల్ ప్రోగ్రాంలో పాల్గొనడము, ఆధ్యాత్మిక చింతన, ఇదంతా చాలా గొప్ప ఎక్స్పీరియన్స్. ఎప్పటి నుంచో నేను శృంగేరి క్షేత్రం వెళ్ళాలి అనుకున్నటువంటి కోరిక ఈ విధంగా గురువుల ద్వారా మామూలుగా శృంగేరి వెళ్ళటం వేడు, ఆధ్యాత్మిక బృందంతో వెళ్ళటం అనేది, గురువుల సన్నిధితో వెళ్ళటము, గురువుల సన్నిధికి వెళ్ళటము, గురువులు ఉండంగా వాళ్ళ ఆశీర్వాదం తీసుకోవడం అనేది ఇది చాలా అద్భుతమైనటువంటి ఎక్స్పీరియన్స్. సో ఎంత చెప్పినా తగ్గదు. ఇక్కడ మనకి హరిహర క్షేత్రంలో అక్కడ ఒక మ్యూజియం ఉన్నదండి. ఆ మ్యూజియంలో అనేక రూపాలతో ఉన్న వినాయకుల ఉన్నాయి పటాలు, చిత్రపటాలు, రకరకాల రూపాలు, అష్టభుజాలు, 32 భుజాలతో చాలా వివిధ నామాలతో నాట్య గణపతి, అసలు చూసి ధరించాల్సిందే. సో ఇది కూడా చూసే అవకాశం దొరికింది. అక్కడ హరిహర క్షేత్రంలో అట్లా నేల 2గా చీలినట్టుగా వి ఆకారంలో ఉన్నది. కింద భాగం కూడా కనిపిస్తుంది. కింద ఎక్కడైతే స్తంభం నుంచి నృసింహస్వామి ఉద్భవించారో హిరణ్యకశిపుని చంపడం కోసం, ఆ స్తంభము పైన నృసింహావతారంతో స్వామి, ఆ పక్కనే మేము ఆ స్థలంలోనే మేము పారాయణం చేయడానికి అవకాశం దొరకడము, ఇవంతా గురువుల యొక్క అనుగ్రహంతో మాకు దొరికినటువంటి అవకాశము. ఇక్కడ తుంగభద్ర తీరం ఒడ్డున మనకి టెంపుల్ ఉంది. శృంగేరి క్షేత్రము తుంగభద్ర ఒడ్డున తుంగభద్ర తీరము. ఈ తీరం దాటి అటువైపు వెళ్తే స్వామివారి గురునివాసం ఉంది. ఇటువైపు టెంపుల్, అటువైపు గురునివాసము. చాలా అసలు ఆ నీరు కూడా ఎంత స్వచ్ఛంగా ఉందంటే అంత స్వచ్ఛంగా ఉన్నది అక్కడ. సో అక్కడ వెడితే మనకు కలిపే ఆధ్యాత్మ భావనే వేరు. అందులోనూ గురువులతో వెళ్ళటం, గురు దర్శనం కోసం వెళ్ళటం, ఆ గురువుల అనుగ్రహం కూడా మాకు కలగటం అనేది జన్మలో మర్చిపోలేటువంటి విషయాలు. ఇందుకు మేము గురువులకు ఎంతో రుణపడి ఉన్నాం. ఇక్కడ గురువులు కొండూరు పద్మావతి అమ్మగారిని, మా శోభమ్మ గారిని తప్పకుండా తలుచుకోవాల్సిన విషయం. వాళ్ళకి ఎంతో కృతజ్ఞతలు తెలుపుకోవాల్సిన విషయం. ఇది గురునివాస అండి. గురునివాసలో గురు భిక్షావందనం కార్యక్రమం కూడా చేయించారు మా చేత. సో గురువుల దగ్గర పారాయణం చేసే అవకాశము, తర్వాత అక్కడ వాళ్ళ ఆశీర్వచనము, వాళ్ళ చేతి మీదుగా మేము ప్రసాదాలు స్వీకరించడము అన్నీ జరిగాయి. గురువుల ముందు మేము సౌందర్యలహరి పారాయణం చేశాము, శివానంద లహరి పారాయణం చేయడం కూడా జరిగింది. సో పొద్దున మేము మరీ తిరిగి శతచండీ హోమంలో దుర్గా సప్తశతి పారాయణం కూడా చేయటం జరిగింది. ఇవన్నీ మా గురువుల అనుగ్రహంతో మాకు దొరికినటువంటి గొప్ప అవకాశం. ఇది గురు సదన్ అండి. శృంగేరిలోనే మేము నిద్ర చేయడంతో మాకు తెల్లవారుజామున గుడికెళ్ళి గుళ్ళో పారాయణం చేసే అవకాశం కూడా దొరికింది. తెల్లవారుజామునే అందరం గుడికెళ్ళి గుళ్ళో చక్కగా అన్ని రకాల పారాయణాలు, లలితా సహస్రనామాల దగ్గర నుంచి మూక పంచశతి అన్ని పారాయణం చేసుకున్నాం. ఇక్కడ మండపంలో సుందరాకాండ పారాయణ విశేషం వినండి.
ఈ విధంగా మేము శృంగేరిలోని మండపంలో గురువుల సమక్షంలో గురువులతో కలిసి సుందరాకాండ పారాయణ కార్యక్రమం జరిగింది. పారాయణ తదనంతరము నివేదనలు అన్ని కార్యక్రమాలను పాల్గొనే అవకాశం మాకు గురువుల ద్వారా కలిగింది. ఈ మండపంలో ఇలా పారాయణం చేయడం అనేది మా యొక్క అదృష్టము, పూర్వజన సుకృతము. గురువుల సమక్షంలో వెళ్ళడం అనేది మేము చేసుకున్నటువంటి గొప్ప భాగ్యము. చివరి రోజు మాకు దగ్గర టెంపుల్స్ చూసే అవకాశం దొరికింది. మొట్టమొదటిగా మేము ఋషశృంగేశ్వర టెంపుల్కి వెళ్ళాము పొద్దున్నే. అక్కడి నుంచి ఈశ్వరగిరి అని ఈశ్వరుడి టెంపుల్ ఉంది. తర్వాత దుర్గాంబ టెంపుల్, కాలభైరవ కాళికాంబ టెంపుల్, ఇవన్నీ కూడా అతి దగ్గరగా సమీపంలో ఉన్నాయి. ఇది ఋషశృంగ టెంపుల్ అని పైన ఉన్నది. సో ఆయన ఋషశృంగ మహర్షి గారి టెంపుల్ చూసి అక్కడి నుంచి ఈశ్వరగిరి అని పైన ఈశ్వరుడి టెంపుల్ ఉంది, చాలా పెద్దదే టెంపుల్ అది. అక్కడి నుంచి మళ్ళీ దుర్గాంబ టెంపుల్ చూసిన తర్వాత కాలభైరవ కాళికాంబ టెంపుల్ రెండు దగ్గరే. ఆ టెంపుల్స్ చూసుకొని మా ప్రయాణాన్ని దైవ దర్శనంతో గురువుల ఆశీర్వచనంతో కంప్లీట్ చేసుకున్నాము. ఇది మా శృంగేరి యాత్ర. ఇది ఆగస్టు నెల 2024లో గురువులైనటువంటి కొండూరు పద్మావతి అమ్మగారి ఆశీస్సులతో, శోభమ్మ గారి ఆశీర్వచనంతో కంప్లీట్ చేసుకున్నటువంటి యాత్ర, ఆధ్యాత్మిక యాత్ర. ఈ ఆధ్యాత్మిక యాత్ర చాలా అద్భుతంగా ఉన్నదని చెప్పాలి. సో ఇది చేసుకోవడానికి ఈ యాత్రకి ఇది టెంపుల్ యొక్క రివర్ సైడ్ అండి, అదర్ సైడ్ ఆఫ్ రివర్ నుంచి కూడా టెంపుల్ వీడియో తీయడం జరిగింది. శృంగేరి క్షేత్రమే ఒక పెద్ద ఆధ్యాత్మిక క్షేత్రము. ఈ క్షేత్రంలో ఇలా మేము ఆధ్యాత్మిక బృందంతో వెళ్ళి పారాయణాలు చేయడం అనేది మా యొక్క అదృష్టం. ఇది మా శృంగేరి యాత్ర. సో ఇక్కడ మేము వెళ్ళిన ఈశ్వరగిరి టెంపుల్ అన్నా కదండి, పెద్ద టెంపుల్ పైన అసలు మెట్లు ఎక్కకుండా రోడ్ వే కూడా ఉంది. మేము ఇలా మెట్లెక్కి వెళ్ళాము. అటువైపు నుంచి తిరిగి వచ్చేటప్పుడు రోడ్ వే నుంచి వచ్చేసాము. సో గిరి ఎక్కిన భావాన్ని పొందాం అనమాట. కాస్త పైకి ఎక్కి అక్కడ పెద్ద టెంపుల్ ఉన్నది. టెంపుల్ కూడా చాలా బాగుంది. ఈ పురాతనమైన టెంపుల్ చూడడంలో ఉన్న ఆనందమే వేరండి. ఇది మెయిన్ ఎంట్రన్స్, శృంగేరి యొక్క మెయిన్ ఎంట్రన్స్, టెంపుల్ యొక్క మెయిన్ ఎంట్రన్స్. సో మనం ఎన్ని టెంపుల్ చూసినా శృంగేరి చూసినటువంటి ఆ ఫీలింగ్, ఆ అద్భుతమైన భావన అసలు మరెక్కడ. అది మా బృందం, శోభా మేడం గారి బృందం. ఈ బృందం మొత్తం అందరూ ఈ టెంపుల్ యొక్క మెయిన్ ఈశ్వరుడు టెంపుల్. ఇక్కడ శృంగేరిలోని అమ్మవారి టెంపుల్ ఒకటి, అది కల్పించేది అమ్మవారి టెంపుల్ వెనకాల తుంగభద్ర నది దాటాక మనకి గురునివాస్. సో మధ్యలో అటువైపు అంతా నీళ్ళు కూడా చాలా స్వచ్ఛంగా ఉన్నాయండి, చాలా అద్భుతమైన వాతావరణం. ఇదేమో ఇది హరిహర క్షేత్రం అండి, ఇది హరిహర నక్షత్రంలోని ఫోటో ఇది. సో అక్కడ పెద్ద ఆంజనేయ స్వామి విగ్రహం కూడా ఉన్నది. ఇది మా గ్రూప్. ఇదేమో టెంపుల్ యొక్క హరిహర క్షేత్రం యొక్క మెయిన్ ఎంట్రన్స్. సో ఇదేమో అది తోర గణేష టెంపుల్ అండి, తోర గణపతి పూజ చాలా అద్భుతంగా చేస్తున్నారు. ఈ తోర గణపతి టెంపుల్ ఇది అక్కడ. సో ఇదంతా మా బృందము. కాలభైరవ టెంపుల్ దగ్గర ఇలా తారసపడ్డం జరిగింది. ఇదేమో మన టెంపుల్ ఈశ్వరగిరి. మొత్తం మెట్లే చూడండి ఎన్ని ఉన్నాయో. ఇది బ్యాక్ సైడ్ ఆఫ్ ద టెంపుల్, శృంగేరి యొక్క బ్యాక్ సైడ్ నది ఒకటి. ఇదేమో ఋషశృంగ టెంపుల్ బయట ఆవరణ ఇది. సో మెయిన్ టెంపుల్, శృంగేరి మెయిన్ టెంపుల్ తెల్లవారుజామున టైంలో వెళ్ళాము. ఇది టెంపుల్ యొక్క ఆర్కిటెక్చరే అసలు చాలా అద్భుతమైనటువంటి ఆర్కిటెక్చర్ అండి. ఇటువంటి ఆర్కిటెక్చర్, ఇటువంటి టెంపుల్ ఇలా బృందంతో వెళ్ళి చూడడం అనేది బహుశా మళ్ళీ ఇటువంటి అవకాశం వస్తే అంతకన్నా అదృష్టవంతులం ఇంకోళ్ళు ఉండము. చాలా అద్భుతమైన మా యాత్ర. తప్పకుండా చూడండి వీడియోని, చాలా అద్భుతమైన అనుభూతి కలుగుతుంది.